వచ్చేసా 4 గిన్నెల పెరుగు మేగడికి ఎంత నెయ్యి వస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను కదా. కానీ ఈ గిన్నె నిండా వెన్నపూస అయితే ఇంత వచ్చింది. కానీ నెయ్యి ఇంత రాదండో, ఈ గిన్నెలో సగానికి మాత్రమే వస్తుంది. సన్నని సగం మీద నెయ్యి గిన్నె అయితే పెట్టేసుకున్నా. నెయ్యి కాగే లోపు ఇంకా అన్నం అయితే తిందాంలే అని అన్నంలో చారు అయితే పోసుకుంటున్నా. ఇక్కడ నా తెలుగు చూసారా ఎంత బాగుందో. చారు గిన్నెలో ప్లేన్ గరిట అయితే పెట్టా, గుంట గరిట పెట్టకుండా. గుంట గరిట తెచ్చుకోవడానికి కూడా బద్ధకం వేసి అదే గరిటతో అయితే పోసుకున్నా. ఇంకా చారులోకి అయితే వడియాలు వేయించుకొని అన్నం అయితే తినేస్తున్నా. అన్నం తింటూ కూడా నెయ్యి చూస్తూ ఉండాలి, లేదంటే నెయ్యి మాడిపోతుంది. కొంచెం నెయ్యి అనుకోండి, త్వరగా మాడిపోతుంది. కొద్దిగా ఎక్కువ నెయ్యి కాబట్టి కొద్దిగా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెయ్యి కాస్తుంటే వస్తుంది స్మెల్. అబ్బబ్బబ్బా, అన్నం తిన్నా కూడా మళ్ళీ ఆకలిస్తుంది. ఇంకా పొయ్యి మీద నుంచి అయితే నెయ్యి గిన్నె పక్కనైతే పెట్టేసుకున్నా. పూర్తిగా చల్లారిన తర్వాతనే నేను డబ్బాలో కానీ సీసాలో కానీ పోసుకుంటా. ఈ నెయ్యి మొత్తాన్ని కూడా హనీ సీసాలు 2 సీసాలు అయితే ఉన్నాయి. అందులోకి ఇంకొకటేమో సంగమం గీ నెయ్యి అని ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది, అందులోకి అయితే పోసేసుకుంటున్నా. 2 హనీ సీసాలేమో 250 గ్రామ్స్ 250 గ్రామ్స్, ఇంకొకటేమో ఎల్లో కలర్ డబ్బానేమో 200 గ్రామ్స్. అంటే మొత్తం ఎంత అయిందో మీరే చూసుకోండి. ఇంకొంచెం నెయ్యి అయితే గిన్నెలోనే ఉండిపోయింది. నాకు తెలిసి టోటల్ గా 750 గ్రామ్స్ అయితే నెయ్యి. 750 గ్రామ్స్ నెయ్యి అయితే కాస్ట్ ఎంత ఉండొచ్చు?